ప్రభు నామమున అందరికీ వందనాలు. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనము. ఉపదేశమును విడిచిపెట్టగా దాన్ని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము గనుక దానిని పొందియుండుము. సామెతలు 3వ అధ్యాయము 18వ వచనము. దానిని చేజిక్కించుకున్న వారికి అది జీవవృక్షము, దానిని సంపాదించిన వారందరూ ధన్యజీవులు. ఆదికాండము 2వ అధ్యాయము 9వ వచనము మనము పరిశీలించినట్లయితే, మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యను జీవవృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. సహోదరులారా, జీవవృక్షము మేలు కీడులు తెలిపే వృక్షము అంటే ఎలాంటివో మనకు తెలియదు. ఈ చెట్ల పండ్లు తింటే కలిగే ఫలితాలు ఏమిటో మాత్రమే తెలుసు. ఒకదాని ఫలము జీవాన్నిచ్చేది, మరొక దాని ఫలము విశేషమైన గ్రహింపు ఇచ్చేది. ఇది జ్ఞానము కాదు కానీ మంచి చెడుల గురించిన అనుభవపూర్వకమైన తెలివి. ఈ రెండు చెట్లు మంచివే, చెడ్డదాన్ని దేవుడు ఎన్నడూ చేయలేదు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.